సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ దిష్టి. రచన దొండపాటి కృష్ణ. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, బయటికి రండి పిలిచినట్లుగా అరచింది 50 ఏళ్ల లలిత ఆయాసపడుతూ. పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా పంచాయతీకి పిలుస్తున్నది ఎవరా అని స్వగతంగా అనుకుంటూ హ్యాంగర్కున్న చొక్కా తీసి తొడుక్కున్నాడు మోడల్ కాలనీ ప్రెసిడెంట్ ప్రసాదరావు. లలితతో పాటు పిలుపుల్లాంటి అరుపులు మరికొన్ని వినపడ్డాయి. వాళ్ల ఆక్రోశానికి కారణమేమిటోనని కంగారు పడుతూ బయటకొచ్చాడు. అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు, ఏమైంది? సైన్యంలా దండెత్తి వచ్చిన వాళ్లను చూసి అడిగాడు. ఏమైందంటారేంటండి? 2-3 సార్లు చెప్పినా మీరసలు పట్టించుకుంటేనేగా. జాతర లాంటి గుంపుల్లోంచి ముందుకొచ్చింది 33 ఏళ్ల నీలిమ. నేను ఎప్పుడో అన్నా ఈయన పట్టించుకోడని, ఈయన్ని ప్రెసిడెంట్ నుంచి తప్పించండి అని. మన సమస్యల్ని ఎవరు పట్టించుకుంటారో వాళ్లనే ఎన్నుకుందాం అంటూ జనం నుంచో మాట వినిపించింది. నీవన్నది నిజమేనక్కా, ఎలక్షన్స్ పెట్టుకుందాం వంతపాడింది గుంపులోని ఓ అజ్ఞాత మహిళ. తనకు వాళ్లు విన్నవించుకున్న సమస్య ఏంటో గుర్తుకురాక వాళ్లు గుర్తు చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండడంతో ప్రసాదరావులో ఆవేశం తన్నుకొచ్చింది. తమాయించుకొని జరిగిందేంటో చెప్పమని సావధానంగా అడిగాడు. దిష్టి తీసిన నిమ్మకాయల్ని ఎవడో ఇంట్లో విసిరేస్తున్నాడని చెప్తే మీరసలు పట్టించుకున్నారా? ఇవాళేం జరిగిందో తెలుసా? తెలుసా అంట. ఆయాసం తగ్గడంతో భద్రకాళి అయిపోయింది లలిత. ఏం జరిగిందండి? విస్మయం చెందాడు ప్రసాదరావు. మా మందార చెట్టు వాడిపోయిందండి, మా పిల్లకు జ్వరం కూడా వచ్చింది అంటూ ఆమె బోరుమంది. ఎవరో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. రోజూ కొన్ని ఇళ్ల ముందు బాల్కనీల్లో నిమ్మకాయల్ని విసిరి వెళుతున్నాడు. నిమ్మకాయల్ని 4 భాగాలుగా కోసి అందులో పసుపు, కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలను కలిపి వేస్తున్నాడు. ఉదయం లేచి వాకిళ్లు తుడుస్తున్నప్పుడు ఆ నిమ్మకాయలుండడం కలవరాన్ని కలిగిస్తుంది. ఇలా జరిగిందని లలిత కాలనీ ప్రెసిడెంట్ ప్రసాదరావుకు ఫిర్యాదు చేసింది. అదేమంత సమస్య కాదనుకొని పట్టించుకోలేదతను. ఇప్పటికి గుర్తుకు రావడంతో సానుభూతి ప్రకటించినట్టుగా లలిత వైపు చూశాడు. పొద్దున్నే లేవాలంటే భయం వేస్తుంది. ఏ మూల నిమ్మకాయలు విసిరేశాడోనని కంగారుగా ఉంటుంది. కన్నీళ్లు తెచ్చుకుంది సీనియర్ సిటిజన్ లక్ష్మి. మీ ఇంట్లోనే కాదు పిన్నిగారు, అందరి ఇళ్లలోనూ అలాగే ఉంది. ఏ మంత్రాలు చదువుతున్నాడో, ఏ క్షుద్ర పూజలు చేస్తున్నాడో తెలియక వణుకొచ్చేస్తుందనుకోండి. మా పని మనిషి అయితే రాలేనని మొండికేసింది. తన బాధ చెప్పుకుంది 40 ఏళ్ల గిరిజ. నిమ్మకాయలు విసురుతాడా? నిమ్మకాయలు వాడు దొరకగానే అవే వాడి నోట్లో కుక్కుతా వెధవకి. ఆవేశపడుతూ పళ్ళు బిగించింది లలిత. ఇదిట్టా తేలే వ్యవహారం కాదుగాని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్న గిరిజ మాటకు స్థానువైపోయాడు ప్రసాదరావు. తేరుకొని, గిరిజగారు, మన మోడల్ కాలనీకో సంఘం ఉందని మర్చిపోయారా? మనకి ఏ సమస్య వచ్చినా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్న సంగతి తెలుసు కదా అన్నాడు. అవన్నీ మాటలకేనండి. ఇవాళ మా ఇంట్లో చెట్టు వాడిపోయింది, పిల్లలకి జ్వరం వచ్చింది. రేపు ఇంకెవరన్నా ఇంట్లో ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? నేను చెప్పినప్పుడే పట్టించుకుంటే ఇలా జరిగేదా? పైట కొంగును బొడ్డులో తోపుకుంటూ కోప్పడింది లలిత. ఇంతలో ఏవండి అనే గావుకేక వినిపించడంతో లుంగిని పైకి లాగి పట్టుకొని ఇంట్లో నుంచి పరిగెత్తినంత పనిచేశాడు ప్రసాదరావు. ఏమైందోనని ఆడవాళ్లంతా అతను వెళ్లిన వైపే అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అతని భార్య ఇంటి ఈశాన్య మూల వైపు చూస్తూ నిలబడి ఉంది. అతను కూడా అటువైపు దృష్టి సారించాడు. అక్కడ దిష్టి తీసిన 2 నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి ఒక తీగకు కట్టి పడుండడంతో బీతిల్లాడు. తనదాకా వస్తే కాని ఏది పట్టించుకోని మనిషి నైజం బయటపడింది. దేవుని పటానికి పెట్టిన పువ్వు కింద పడినప్పుడో, దేవుని పటం కొద్దిగా పగిలినప్పుడో, దిష్టి తీయడానికి కేటాయించిన
నిమ్మకాయల్ని తన భార్యకు తెలియకుండా వాడినప్పుడో ఆమె బాధపడి కీడును శంకించిన సంఘటనలు అతని స్మృతిపథంలో మెదిలాయి. పూజలు, ఆచారాల పట్ల ఆడవాళ్లకున్న నమ్మకమెంతటితో స్పష్టమైంది. దిష్టి తీసిన నిమ్మకాయలు వాళ్ల ప్రమేయం లేకుండా ఇంట్లో కనిపించడంతో ఈ సమస్య ఎంత జటిలమైందో అర్థమైంది. చూడండి, ఇదింత సమస్య అవుతుందని నేను ఊహించలేదు. మన కాలనీ రూల్స్ ప్రకారం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. మన వల్ల కాకపోతే గిరిజగారన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, సరేనా? స్థిర నిర్ణయానికొస్తూ చెప్పాడు. ఆడెవడో ఖచ్చితంగా పట్టుకుని తీరాలి. ఏం చేద్దామో చెప్పండి అంది నీలిమ. ఉదయం లేచేసరికి ఇంటి ముందు నిమ్మకాయలు కనిపిస్తున్నాయంటే తెల్లారే ముందు వాడొచ్చి వేసేసెళ్తున్నాడని తెలుస్తుంది. మనం ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే ఉదయమే 4 గంటలకల్లా లేచి చాటుగా గమనించాలి. పేపర్ బాయ్స్ పై కన్నేసి ఉంచాలి. ఇంటి అద్దెల కోసమంటూ తిరిగే వాళ్ల మీద నిఘా పెట్టాలి. రోజూ మన కాలనీ స్ట్రీట్ కెమెరాల డేటా చూద్దాం. అప్పుడు వాడెవడో తెలిసిపోతుంది. ఈజీగా పట్టుకోవచ్చు. ఎవరెవరు ఏం చేయాలో పురమాయించాడు ప్రసాదరావు. అందుకు అందరూ సమ్మతించి అతన్ని పట్టుకోవడానికి ఎవరి పన్నాగాలు వారు పన్నుతూ అక్కడ్నుంచి నిష్క్రమించారు. కాలనీవాసులంతా వారం రోజుల పాటు కాపలా డ్యూటీ చేశారు. ప్రసాదరావు చెప్పినట్టు కొంతమంది పేపర్ బాయ్స్ పై నిఘా పెట్టారు. ఇంకొంతమంది ఉదయం 4 గంటల నుంచి చాటుగా గమనించడం మొదలుపెట్టారు. అద్దెల కోసమంటూ తిరిగే వాళ్లపై సీనియర్ సిటిజన్స్ కన్నేసి ఉంచారు. వాడెవడో పట్టుకోవాలని, వాడెందుకు ఈ పని చేస్తున్నాడో తేల్చేయాలన్న కసి కాలనీ స్త్రీలలో బలంగా నాటుకుపోయింది. మనస్ఫూర్తిగా మంచి పని చేసినా చెడు పని చేసినా ఫలితం అనుకూలంగానే వస్తుంది. వారి నిరీక్షణకు తెరదించుతూ అతను పట్టుబడిపోయాడు. సుబ్బారెడ్డి గారి స్ట్రీట్ కెమెరాలో చిక్కాడు. అతన్ని గుర్తుపట్టిన సుబ్బారెడ్డి గారు ఎవరింట్లో అద్దెకుంటాడో సమాచారం ఇచ్చాడు. అతన్ని రెక్కపట్టుకొని కమ్యూనిటీ భవనం వద్దకు తీసుకొచ్చారు. జుట్టు చెరిగిపోయి అపరాధిలా చేతులు కట్టుకొని నేలచూపులు చూస్తున్న కుర్రాడి వంక అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అతన్ని చూస్తూ ముక్కు మీద వేలేసుకున్నారు. అతని పేరు హరీష్ అని తెలుసుకున్నారు. 25 ఏళ్ల కుర్రాడు ఈ పని చేస్తున్నాడంటే కాలనీవాసులెవరికీ నమ్మబుద్ధి కాలేదు. అతని వెనక ఎవరో ఉండి చేయిస్తున్నారనే అనుమానం మొగ్గతొడిగింది. విషయం తెలియడంతో బెల్లం చుట్టూ చేరిన చీమల్లా కమ్యూనిటీ భవనం దగ్గరకు జనం చేరుకున్నారు. అతను నిమ్మకాయలు విసురుతున్న దృశ్యాన్ని చూపించారు. వాటి వంక చూసి నవ్వాడు హరీష్. అతనెందుకు నవ్వాడో అర్థంగాక, దొంగ సచ్చినోడా, నిమ్మకాయలు విసురుతావా అంటూ లెంపకాయ వేసింది లలిత. చెంపలను నిమురుకుంటూ తలదించుకొని నేలచూపులు చూడసాగాడు. నీ పాడెకట్ట, కుక్కలు నీ పీనికెత్తికెళ్ళా, నాశనమైపోతావురా శాపనార్థాలు పెట్టింది సీనియర్ సిటిజన్ లక్ష్మి. ఆవేశపడద్దని, సామరస్యంగా విషయం తెలుసుకుందామని వాళ్ళను శాంతపరిచి హరీష్ దగ్గరికెళ్లాడు ప్రెసిడెంట్ ప్రసాదరావు. ఏరా, అందరూ ఎంత కోపంగా ఉన్నారో చూశావుగా. నేను ఊ అంటే వీళ్ళందరూ నిన్ను కొట్టి చంపేస్తారు. చెప్పు, ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? బెదిరిస్తూ అడిగాడు ప్రసాదరావు. ఎవరూ చేయించడం లేదండి, నేనే చేశానండి నిర్భయంగా తలపైకెత్తి చెప్పాడు హరీష్. ఎవరు చేయించారో చెప్పమంటే చెప్పవేంటిరా? మొట్టికాయ వేసింది అక్కడే ఉన్న మరో సీనియర్ సిటిజన్ రంగమ్మ. నేనే చేశా, నమ్మితే నమ్మండి, లేదంటే లేదు చేత్తో తలపై రుద్దుకుంటూ అరిచాడు హరీష్. ఒరేయ్, నిజం చెప్పరా, ఎందుకు చేస్తున్నావు? చేతబడి చేస్తున్నావా? క్షుద్ర పూజలు చేస్తున్నావా? నిన్ను ఈ కాలనీ వాళ్ళు ఏం చేశారు? భుజంపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఆర్తిగా హరీష్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు సుబ్బారెడ్డి. ద్వేషంతో సాధించలేనిది ప్రేమతోనే సాధించాలి, లేదంటే సానుభూతి చూపించాలి. అదే సూత్రాన్ని అమలుపరిచాడు. మీరందరూ చేస్తే తప్పులేదు, కానీ నేను చేస్తే తప్పొచ్చిందా అన్న హరీష్ మాటలకు అక్కడున్న కాలనీవాసులందరూ ఆశ్చర్యపోయారు. తామేం తప్పు చేశామో తెలియక
మొహాలు చూసుకున్నారు. అంటే అడిగాడు సుబ్బారెడ్డి. ఏం లేదు సార్, ఏదన్నా శుభకార్యం జరిగినా, పండగొచ్చినా, కారు కొన్నా, బైక్ కొన్నా, హాస్పిటల్ నుంచి తిరిగొచ్చినా మీరందరూ ఎందుకు గుమ్మడికాయల్ని పగలగొడతారు? నిమ్మకాయల్ని ఎందుకు తొక్కిస్తారు? వాటి మధ్యలో పసుపు కుంకుమ కలిపి ఎందుకు పెడతారు? నిమ్మకాయ మిరపకాయల దండను బయటెందుకు పారేస్తారు? అడిగాడు హరీష్. దిష్టి తీయడానికలా చేస్తారా? ఆ మాత్రం తెలీదా? జరుగుతున్నది చూస్తూ సీనియర్ సిటిజన్ నారాయణ అన్నాడు. దిష్టి ఎందుకు తీస్తారు తాతగారు? చేతులు కట్టుకొని నారాయణ వైపు చూసి అడిగాడు హరీష్. అదేంటిరా బడుద్దాయ్, అలా అంటావు? దిష్టి ఎందుకు తీయడమేంటి నీ పిండాకుడు? చెడు జరగకూడదని, నలుగురి కళ్ళు మన మీద పడి నాశనం కాకూడదని, అంతా మంచే జరగాలని చేస్తారా? నీకెవరు చేయలేదా ఏంటి? కాస్త కఠినంగానే స్పందించాడు నారాయణ. అక్కడున్నవారు ఒక్కసారిగా నవ్వారు. నేను చేసింది అదే కదండి. నాకు చెడు జరగకూడదని, నేను బాగుపడాలని దేవుడికి దండం పెట్టుకుని దిష్టి తీసుకున్నాను, అంతే వినయంగా చెప్పాడు హరీష్. ఒరే వెధవా, నీ దిష్టి మీ ఇంట్లో తీసుకో, అంతేకాని ఇలా అందరి ఇళ్లలో నిమ్మకాయలు వేయడమేంటిరా ఫూల్. నువ్వు చేసే దొంగ పూజలకు మా ఇంట్లో మందార చెట్టు వాడిపోయిందిరా. హరీష్ జుట్టు పట్టుకొని మెడ వంచాడు లలిత భర్త సూర్యం. వదలండి, వదలండి, నేనేం దొంగ పూజలు చేయలేదు. రోజూ పూలు కోసుకోవడమే కాదు, ఆ చెట్టుకి కొన్ని నీళ్లు కూడా పోయాలి. నీళ్లు లేకే వాడిపోయిందది. విడిపించుకునే ప్రయత్నం చేశాడు హరీష్. సూర్యంగారు, ఆగండి, వాడి మాటల వెనకేదో ఆంతర్యం ఉంది. చూడు హరీష్, నా కొడుకు నీ అంతే ఉంటాడు. వాడు ఇలాగే చేస్తే నేనెంతో బాధపడతాను. అలాగే నీ విషయం మీ ఇంట్లో తెలిస్తే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. నువ్వు చేసిన పనికి కన్నవాళ్లను దోషులుగా మాట్లాడుతుంది సమాజం. నా మాట విని ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు నాన్నా. సూర్యం బందీ నుంచి హరీష్ని విడిపించి ప్రేమగా అడిగాడు ప్రసాదరావు. ప్రేమకు కరగని వాళ్ళని మూర్ఖులంటాం, కాని హరీష్ మానవతావాది. పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను బలీయంగా నమ్మి ఎదుటివారి గురించి ఆలోచించకుండా స్వార్థంతో చేస్తున్న వారి చర్యలను వివరంగా చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు. చెప్తాను సార్, మధ్యలో ఎవరూ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని హరీష్ అనగానే ఆతృతగా చూడసాగారు జనం. ఈ కాలనీలో 2 ఏళ్ల నుంచి ఉంటున్నా సార్. హైదరాబాద్ రాగానే చిన్న ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. శాలరీలు సరిగా ఇవ్వటం లేదని సంవత్సరం తర్వాత మానేశాను. గవర్నమెంట్ జాబు మా అమ్మ కల. ఆ సంవత్సరం దాచుకున్న డబ్బులతో రోజూ కోచింగ్కి వెళ్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. రోజు ఎవరో ఒక ఇంటి ముందు నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కలిపిన దండ, దిష్టి తీసి రోడ్డు మీద పడేసి ఉండడం చూసేవాణ్ణి. నాకెందుకొచ్చిందని మరో వీధి గుండా వెళ్లేవాడిని. ఆ వీధిలో కూడా ఎవరో ఒకరి ఇంటి ముందు అలాగే పడేసి ఉండేవి. ఏ వీధి గుండా వెళ్లినా రోజూ ఇలానే ఉండేది. మొన్న దసరా పండక్కైతే ప్రతి ఇంటి ముందు, షాపు ముందు గుమ్మడికాయలు నేలకు కొట్టేసి ఉన్నాయి. అందరి ఇళ్లల్లో కార్లు నిమ్మకాయల్ని తొక్కేశాయి. రోడ్డును 2 పక్కలా నిమ్మకాయలు, గుమ్మడికాయలతో నింపేశారు. అంటే మీ ఇళ్లలో ఉండే దిష్టేమో బయటికి పోవాలి, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి. బయటోడు ఏమైపోయినా పర్వాలేదు, అంతేగా? పండగ పోయాకన్నా వాటిని తీస్తారా? పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళొచ్చి తీసేంతవరకు చూడనైనా చూడదు. నిమ్మకాయలు మీ ఇంట్లో కనిపిస్తే భయపడిపోతున్నారే, మరి నాలాగా రోడ్డు మీద తిరిగే వాళ్ళెంత భయపడాలి? మీ చెడంతా బయటోళ్ళకు అంటుకుపోవాలి. మీరు మాత్రం ఇవేమీ తెలియనట్టు కార్లలో తిరుగుతారు. మీరు చేసేది తప్పు కానప్పుడు నేను చేసేది తప్పేలా అవుతుంది చెప్పండి? ఓ క్షణం ఆగి అతని చుట్టూ ఉన్న వాళ్ళను చూశాడు హరీష్. జనం గుసగుసలాడుకోసాగారు. కొంతమంది అతను చెప్పేది నిజమే కదా అన్నట్టు మొహం పెట్టారు. మాది మా ఇష్టం, నువ్వెవడురా చెప్పడానికి అన్నట్టు కొంతమంది చూస్తుంటే, ఏదైతేనేం అతను చెప్పే విషయం ఆలోచించదగినదే అన్నట్టు వాతావరణమంతా అతనికి అనుకూలంగా మారింది. సంవత్సరం నుండి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. నా నెత్తి మీద ఏదో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంది.
ఆ దరిద్రాన్ని తరిమేయాలని, నాకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని చేయటం తప్ప? ప్రతిదీ సమాజం మనకు నేర్పుతుందట. అది మారనంత వరకు నేను మారను. అతనెందుకలా చేస్తున్నాడో వివరించాడు హరీష్. అందరూ వాళ్ళ మొహాల వంక చూసుకున్నారు. ఏదో ఒక సందర్భంలో దిష్టి తీసి గుమ్మడికాయల్ని పగలగొట్టటమో, నిమ్మకాయల్ని తొక్కించడమూ చేసిన వాళ్లే కావడంతో మాట్లాడే ధైర్యం చేయలేదు. సమాజాన్ని పీడించే సమస్య అందరిళ్లలో జరుగుతున్నప్పుడు ఎవ్వరూ నోరు మెదపరు. చూడు హరీష్, నీకు నువ్వు దిష్టి తీసుకో, మీ ఇంటి ముందు తీసుకో, ఎవ్వరూ కాదనరు. ఎప్పుడో ఒకసారి దిష్టి తీసుకుంటారు గాని ఎవ్వరూ రోజూ తీసుకోరు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే కటకటాల వెనక్కి వెళ్తావు, గుర్తుంచుకో. అతను చెప్పింది విన్నాక హెచ్చరించాడు ప్రసాదరావు. సార్, మీకింకా అర్థం కాలేదు. నేను దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయల్ని మీ ఇళ్లలో వేయటం లేదు సార్. ఎవరింటి ముందు వాళ్ళు దిష్టి తీసి పడేసిన వాటినే మళ్లీ వాళ్ళ ఇళ్లలోకే విసిరేస్తున్నాను సార్. అదృష్టమైనా దురదృష్టమైనా ఎవరిది వారిదే కదా సార్. హరీష్ అసలు రహస్యం చెప్పడంతో అందరూ మిన్నకుండిపోయారు. వాళ్ళ ఇంట్లో తీసిన దిష్టే మళ్లీ వాళ్ళ ఇంట్లోకి వస్తుందనేసరికి తమ గతాన్ని తడుముకున్నారు. పశ్చాత్తాప భావన గోచరిస్తోంది. తగ్గి మాట్లాడడానికి కొంతమందికి ఇగోలు అడ్డొచ్చినా, కొంతమంది మాత్రం హరీష్ పనిని అభినందించారు. మా కళ్ళు తెరిపించావు బాబూ. నువ్వు చెప్పేంత వరకు నాకు తట్టలేదు. అయినా ఇంత ధైర్యానికి ఎలా ఒడిగట్టావు? మెచ్చుకోలుగా అడిగాడు నారాయణ. తాతయ్య గారు, నేనే డైరెక్ట్గా చెప్తే ఎవ్వరూ నా మాట వినరు, తిట్టి పంపించేస్తారు. అందుకే ఇలా చేయాల్సొచ్చింది. అందరూ నన్ను క్షమించండి, కానీ నేను చెప్పేది ఆలోచించండి అంటూ దండం పెడుతూ అభ్యర్థించాడు హరీష్. ఇప్పుడేం చేద్దాం చెప్పండి? హరీష్ చెప్పిన దాంట్లోనూ నిజముంది. చిన్నవాడైనా చాలా చక్కగా చెప్పాడు. నిజం తెలిసాక సమస్యకు పరిష్కారం వాళ్లనే చెప్పమని కోరాడు ప్రెసిడెంట్ ప్రసాదరావు. తమ తప్పును ఎవరైనా వేలెత్తి చూపితే భుజబలం చూపించటం మానవ నైజం. అదే మానవుడు సమాజం వైపు వేలెత్తి చూపితే మౌనమే సమాధానమవుతుంది. తెలిసో తెలియక చేస్తున్న పనిని తప్పుగా పసిగట్టిన హరీష్ మాటలను అనుసరించాలా, లేక తమ అభిమతాలనే నెరవేర్చుకోవాలా అనేది తేల్చుకోలేకపోయారు. మన నమ్మకాల్ని వదలొద్దు, కాని మూఢనమ్మకాలను వదిలేద్దాం. ఏమంటారు? హరీష్కి సపోర్ట్ చేశాడు నారాయణ. హరీష్ చెప్పిన దాంట్లో తప్పులేదు కాబట్టి ఈ రోజు నుంచి ఎవరికున్న పరిధిలలో వారు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, శుభకార్యాలు చేసుకుందాం. డస్ట్బిన్లను వినియోగించుకుందాం. విశాలమైన మన వీధుల్ని అపవిత్రం చేయకుండా ఉందాం. స్వచ్ఛ భారత్ నినాదాన్ని కొనసాగిద్దాం. ముందుకొచ్చాడు సుబ్బారెడ్డి. హరీష్ చెప్పిన దాన్ని బట్టి దిష్టి తీసుకున్నాక వాటిని మన ఇంటి ఆవరణలోనే ఓ మూలన చిన్న గొయ్యి తీసి అందులో వేసుకుందాం. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు సార్. సారీ హరీష్, చేయి చేసుకున్నాను పశ్చాత్తాపడ్డాడు సూర్యం. పర్వాలేదన్నట్టు నవ్వాడు హరీష్. శాపనార్థాలు పెట్టిన లక్ష్మి కూడా తన తప్పుకు చిన్నబుచ్చుకుంది. తలొకరు తలొక మంచి మాట చెప్పారు కాబట్టి ప్రెసిడెంట్గా మన కాలనీ సఖ్యతను, అందరి సెక్యూరిటీ గురించి ఆలోచించి వీళ్లకే ఓటు వేస్తున్నాను. నాతో పాటు ఓకే అనేవాళ్ళెవరో చెయ్యెత్తండి. కాలనీ ప్రజల సమ్మతిని కోరాడు ప్రసాదరావు.